పండుగ వచ్చిందంటే మూకుడు పెట్టాలి, అప్పాలు చేయాలి. నేను ఇక్కడైతే గ్యారప్పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 2 కప్పుల బియ్య పిండికి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే నువ్వులు, పల్లీలు, అలానే కొంచెం శనగపప్పు ఉంటే శనగపప్పు వేసుకోండి, లేదంటే బబ్బరిపప్పు వేసుకోండి. బబ్బరిపప్పు వల్ల టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేనైతే బబ్బరిపప్పు యాడ్ చేసుకున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు ఇవి కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకొని ఒకసారి కలిపేసుకొని, అలానే 1 కప్పు వేడి నీళ్లు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ చల్లటి నీళ్ళు వేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరి ప్రెస్ పైన అప్పాల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా అప్పాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పాలు మంచిగా కాలాక తీసేసి పక్కకు పెట్టేసుకొని మంచిగా నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.